హలో ఎవ్రీవన్, ఎట్లున్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ డిలిషియస్ తెలంగాణ వంటలు. ఈరోజు నేను ఒక మంచి కొత్త రెసిపీ తీసుకొని వచ్చిన. ఏంటంటే కేఎఫ్సి చికెన్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తా. ఫస్ట్ చికెన్ తీసుకోవాలి. చికెన్ తీసుకొని మంచిగా కడుక్కొని శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. మంచి కడిగినాక ఏంటంటే దీంట్లోకి వెనిగర్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వెనిగరు, ఒక టేబుల్ స్పూను సోయా సాస్. ఇక్కడ డార్క్ సోయా సాస్ వేసిన నేను. ఈ విధంగా చేసుకుంటే మస్తు టేస్ట్ ఉంటుంది. ఏంటంటే సేమ్ మనం కేఎఫ్సీలో తిన్నట్టుగానే ఉంటుంది ఇలాంటి ఇంగ్రీడియంట్స్ వచ్చేస్తే. చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలంటే కొంచెం ఉప్పు వేయాలి. నెక్స్ట్ పెప్పర్ పౌడర్ వేయాలి. మిరియాల పొడి వేయాలి. పెప్పర్ పౌడర్ వేసినాక ఏంటంటే ఇక్కడ జింజర్ పౌడర్ దొరుకుతుంది మనకి బయట మార్కెట్స్లలో దొరుకుతుంది. ఇంకా గార్లిక్ పౌడర్ కూడా దొరుకుతుంది. నా దగ్గర లేదు, సో నేను వేయలేదు. అది కూడా వేసుకోండి. సేమ్ కేఎఫ్సీ లానే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం వేయాలంటే కొంచెం పసుపు వేయాలి, కారం వేయాలి. కారం ఏంటంటే తగినంత వేసుకోండి. ఎంతంటే మీరు ఎంత తింటే అంత వేసుకోండి. స్పైసీగా తినాలనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక బాగా కలపాలి. ముక్కకి మంచి కారం అనేది బాగా పట్టాలి. ఇట్లా చేసుకొని ముందు రోజే వేసుకొని నైట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అసలు. కానీ మనకు టైం లేదనుకోండి, ఏం చేస్తామంటే అట్లీస్ట్ ఒక 1 to 2 hours మ్యాగ్నేట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక మంచిగా చేయాలి. మసాజ్ బాగా ముక్కకు బాగా పట్టాలి. పట్టినాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 1 hour అన్నా 2 hours అన్నా, 2 hours or 3 hours మీ ఇష్టం. మీకు టైంని బట్టి మీకు ఎంత టైం ఉంటే అంత టైం ఫ్రిడ్జ్లో పెట్టండి. నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే దీనికి బ్యాండింగ్ చేయాలి కదా మనము. బ్యాండింగ్కి కావాల్సిన పిండి తీసుకోవాలి. ఇప్పుడు దీనికి ఏంటంటే మైదా తీసుకున్నాను నేను. మనం మైదా క్వాంటిటీ, కార్న్ఫ్లోర్ క్వాంటిటీ ఏంటంటే మైదా మనం 1 cup తీసుకుంటే 1/2 cup కార్న్ఫ్లోర్ తీసుకోవాలన్నమాట, అదే క్వాంటిటీ. సో నేను ఇక్కడ తీసుకున్నాను 2 cups తీసుకున్నాను. 1 cup అది వేసుకుంటున్నాను. చూడండి, నెక్స్ట్ దీంట్లో మనకి పైన కోటింగ్ ఉంటుంది కదా క్రిస్పీగా. సో దానికోసము దీంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకు టేస్టీగా ఉంటుంది. సేమ్ కేఎఫ్సీ లాగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ కారం వేసుకోండి. కానీ తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా, మస్తు టేస్ట్ ఉంటుంది. మీరు ట్రై చేసినాక నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఎవరెవరికి ఈ రెసిపీ ఇష్టమో, మీకు ఎవరెవరికి ఈ రెసిపీ నచ్చిందో. మా బాబుకి అయితే చాలా ఇష్టం. సో నేను అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను మా బాబు కోసం. చాలా ఈజీ అండి. చూడండి, ఇంకా పెప్పర్ పౌడర్ వేసిన, మిరియాల పౌడరు, మళ్ళీ జింజర్ పౌడర్ వేసిన. ఇలా ఆనియన్ పౌడర్ కూడా దొరుకుతుంది మనకి మార్కెట్స్లో, అది కూడా వేసుకోండి పైన. మస్తు ఉంటుంది టేస్ట్. మనం బయట తెచ్చుకుంటే ఎంత డబ్బులు అవుతుందండి, అదే ఇంట్లో చేసుకుంటే సింపుల్గా తక్కువ ఖర్చులో అయిపోతుంది. చూడండి, ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టినా కదా, తీసినాక కొంచెం మళ్ళీ మిక్స్ చేసినాక ఏంటంటే ఇందాక మనం చేసుకున్న పౌడర్ ఉంది కదా, దాన్ని బాగా పట్టించాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనము ఐస్ వాటర్ తీసుకోవాలి. బాగా వాటర్ అనేది బాగా కూల్గా ఉండాలి. ఐస్ అన్నీ వేసుకొని వాటర్ పోసేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇందాక కలుపుకున్న పౌడర్ ఉంది కదా, పౌడర్కి ఈ పీసెస్ బాగా పట్టించాలి. దాంట్లో దొర్లియాలి బాగా. చూడండి, మంచి పట్టియాలి. 2 times కోటింగ్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు బాగా పట్టియాలి. మంచిగా ఒక తిక్కుకు పట్టియాలి. పట్టించినాక నీళ్ళలో ఒక 1 minute ఉంచి తీసి మళ్ళీ కోటింగ్ పట్టించాలన్నమాట. సెకండ్ టైం కూడా కొంచెం ముక్కకు మంచిగా అంటుకునేటట్టు మంచిగా పట్టియండి. చూడండి, ఇప్పుడు ఒక 1 minute ఇట్లా ముంచి తీసేసి మళ్ళీ పిండిలో వేసి మళ్ళీ అంతా మంచిగా ముక్కకంతా మంచిగా పట్టేటట్టు మంచిగా చేసుకోవాలి.
ఈ ఒక పొయ్యి మీద నూనె పెట్టుకోవాలి మనం. ఈ విధంగా అన్ని ముక్కలకు ఒకటేసారి చేసి పక్కన పెట్టేసుకోండి, ఏం పర్వాలేదు. నెక్స్ట్ నూనె వేడి చేసుకొని అందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇక ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ ఏంటంటే మరి ఎక్కువ వేడిగా పెట్టకుండా కొంచెం మీడియంగా చేసుకొని స్లో ఫ్లేమ్లోనే మనం ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. పెద్దగా మనం హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే పైన అంతా కలర్ చేంజ్ అయితే లోపల మాత్రం చికెన్ అనేది ఉడకదు. సో అందుకని స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా ఒక్కొక్కటి చేసుకోండి, సూపర్ ఉంటుంది. చేసుకొని తిన్నాక మీకు ఎట్లుందో టేస్ట్ నాకు మాత్రం తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంతే, టేస్టీ డిలీషియస్ కేఎఫ్సీ చికెన్ రెడీ అయిపోయింది కదా. సేమ్ అట్లనే ఉంది కదా, తక్కువ ఖర్చుతో ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్ ఇంగ్రీడియంట్స్ కూడా. ఇంతే అయిపోయింది. మరి మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. చూడండి చాలా బాగుంది కదా చూడడానికి కూడా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. పోయేస్తా మరి, మళ్ళీ వస్తా ఇంకో రెసిపీతో. బాయ్ బాయ్ బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.